SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. అవునా డూప్లికేట్ నేను నైట్ టైట్ అయింది, అందుకే ఉదయం లైట్ గా హ్యాంగ్ ఓవర్. ఏం చేయాలి? ఒక పెగ్గేసుకో. అది తెలుగుదేశం అందరికీ తెలిసిన వైద్యమే కదా. ఇలా చూడు, నేను కోట పెట్టుకున్నాను, ఎందులో పెట్టాలి? అది పన్నీర్ పుట్రా ఇందులో వస్తున్నాడు. ఇందులోనా? ఇది ఒక లార్జ్గా సరిపోతుంది. సరే ఓ అయ్యో బుద్ధి నిండుతుంది. అయ్యో అప్పుడే వచ్చేస్తున్నారే. ఏంటబ్బాయ్ పన్నీర్ బుడి చేతిలో పెట్టుకుని అలాగే నుంచి ఉన్నావు? చల్తావని చూస్తున్నాను. మీది రియల్ ఎస్టేట్ బిజినెసా? ఎలా కనిపెట్టావు? ఫారం గ్రౌండ్ చాలా కనపడుతుంటాను. అవునవును. ఫారెన్ సెంట వాసన సూపర్ గా ఉంది. లేదు లోకలే. నాన్సెన్స్. థ్యాంక్ యూ. హలో. ఎవడు మండపంలో విసికి వాసన కొడుతోంది? బాబు నీడు కొడతావా? కొడుతూనే ఉన్నాను, నీ కూడా కావాలంటే కొడతాను. అయ్యో పేరు కొడుతుంది రా, టాప్ మూసే. పోతే పోనీ పోరా. అయ్యా పెళ్లి కుమార్తెను తీసుకురండి. మీనా మీనా ముహూర్తానికి టైం అయిందని పంతులు గారు అడుస్తున్నాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? శ్రీరామజయం రాస్తున్నా నాన్న. ఎందుకంటే నాకొచ్చే భర్త శ్రీరాముల్లా ఉండాలి కదా. ఓం ధ్రువంతే రాజావర్ణో ధ్రువంతేజో బృహస్పతిగే ధ్రువంత ఇంద్రస్థాంఘ్రణాయాత్రయాన్ ధ్రువం. ఓం గణానాన్ స్వగణపతిం తవామహే కవిం చ వీణాం ఉపమస్తు తేజో యేష్ట రాజ బ్రహ్మణాం బ్రహ్మమస్తు. భజంత్రీలు భజంత్రీలు తద్దునా మమ జీవనేతునా కంఠే భద్రామి శివే సంజీవ సరదశ్యతం. నువ్వు భోజేసి వెళ్ళు, నువ్వు ఉండిపో. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు వచ్చి ఆశీర్వాదం చేయండి. పిల్లతల్లి చనిపోయింది, పిల్లతల్లి ఇక్కడికి వచ్చే పరిస్థితిలో లేదు. వీళ్ళే అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి. నిండు మనసుతోనూ నిండు గర్భంతోనూ చెప్తున్నాను, ఇద్దరు చల్లగా ఉండాలి. ఏంటి తొందరడా? తంతున్నాడు. తొందరరాయ్. లంకంత ఇంట్లో పెళ్లి కొడుకు ఒక్కడే ఉంటున్నాడా? నిజంగా మన మీద చాలా అదృష్టవంతురాలు. అవునే. అబ్బా పెళ్లి కొడుకుది అంత పెద్ద ఇల్లు. దిష్టి పెట్టకరా కోతి. వెల్కమ్. ఏమిటి మొగాడే హారతి ఇస్తున్నాడని చూస్తున్నావా? వాడి పేరే హారతి. రా కూర్చో. హలో. ఆశీస్సులకు థ్యాంక్స్. డెఫినెట్ గా వస్తాను. ఫోన్ చూసావా? నో 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 నో, నువ్వు అనుకుంటున్నట్టు ఇది ఆసరు కాదు, ప్యూర్ మినరల్ వాటర్. ఓ పెగ్గు. ఓ సారీ, కొంచెం పుచ్చుకుంటావా? ఓకే, యు సీ ఐఎమ్ ఎ వెరీ గుడ్ బాయ్. ఆశీస్సులకు థ్యాంక్స్.
ఐశ్వర్యరాయ్ అంటే బాగా ఇష్టమా? ఇష్టం లేదని చెప్పలేను. నీకు ఇష్టం లేదంటే చెప్పు, నీ ఫోటో పెట్టేస్తా. వద్దు, ఐస్ నాకు ఇష్టమే. కోకోకోలా ఎంజాయ్. ఏయ్, మూతెక్కాలి. జుంబలక్క జుంబలక్క జుంబల జుంబాలే, జుంబలక్క జుంబలక్క జుంబల. అన్నీ ఓకే, బట్ ఓకే. ఏంటిది? మొదటి రాత్రి పాలేగా తీసుకొస్తారు? ఇదంతా ముందు జాగ్రత్త కోసం. ఎందుకు? మధ్యాహ్నం మీరు వాంతి చేసుకున్నారు కదా, దాంతో నాకు మైకం వచ్చేసింది. మీరు వాంతి చేసుకోవడం వల్ల మీ బాడీ మొత్తం డీహైడ్రేషన్ అయిపోయిందట. అందుకే ఇవన్నీ. గ్లూకోజ్ నీకా నాకా నేను చూస్తాను. ఏమండి? ఏంటయ్యా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదయ్యా, ఫ్లాష్ బ్యాక్. ఏంటది? నా శోభనం గడ్డిమేట్లో జరిగింది. గుర్తుకొచ్చి నవ్వు. నా మొదటి రాత్రి పాటతో అదిరిపోయిందిరా. ఇక్కడ శబ్దం వెళ్ళి తింటా. నీకు చెవులే వినపడవుగా? నాకు 16 మంది పిల్లలు, 9 అమ్మాయిలు, 7 కొడుకులు. 5 పెళ్ళాలా? ఇది ఎంటానికంటాయా నేను ఇక్కడ కూర్చుంది? నోరు మూసుకొని పడుకోబోయా. ఏమండి, ఇదైనా కాస్త ఆగుతారా? ఏమన్నా? పెళ్లి కొడుకు మాత్రం కొట్టేశారు. అల్లుడు ఎలా ఉంది? బాగుంది. తాళం మర్చిపోయాను. ఏమండి, అందరూ సారి కారులో పంపుతారు, మా నాన్న కారే సారిగా ఇచ్చారు. ఏమండి, ముహూర్తం పోయింది. అల్లుడు రావు కాలం దాటిపోయిందిట. హనీమూన్ బయలుదేరండి. నేను ఎందుకు మాత్రలు వేసుకుంటున్నావు? నా కార్లో ఎక్కువసేపు ట్రావెల్ చేస్తే వాంతి వస్తుందండి, అందుకే. మనం ట్రావెల్ చేసేది నువ్వు వాంతులు చేసుకోవడానికే. పోండి, నేను సేఫ్టీకి ఒక మాత్ర వేసుకుంటారా? ఆనండి. నేను డాక్టర్ చెకప్ చేసి ఇచ్చుంటాడు. ఆ మాత్రం నాకు ఎలా సూట్ అవుతాయి? అయ్యో, ఇంత చిన్న చిన్న విషయాలకి ఎవరైనా డాక్టర్ని కన్సల్ట్ చేస్తారా? మీకు తలనొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, నడు నొప్పి, దేనికైనా సరే నన్ను మాట్లాడకండి, నేను ఇస్తాను. ఇందులో ఒక మెడికల్ షాపే ఉంది. నీ మనం నువ్వు అడ్డమైన మందులు మాటలు నాకు ఇచ్చేస్తే తర్వాత ఏదైనా నికడదాన్ని వస్తుంది. అసహ్యంగా మాట్లాడకండి. ఇచ్చేలా ఉన్నాడు. అబ్బా,
చూసావా వాడు ఏం చేస్తున్నాడు? చంపేసేలా ఉన్నాడు. ఎందుకంటే వాడితో పోటీ పడతారు? ఏదైనా హోటల్ దగ్గర ఆపండి, కాస్త రిలాక్స్ అయి వెళదాం.